నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీం కోర్టు సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమరావతిలో 25 బ్యాంకు భవనాలకు ఒకేసారి శంకుస్థాపన. పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రేపే పంచమి తీర్థం వేడుకలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. నేత్రపర్వంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. తన్మయత్వంలో వాహన సేవలను తిలకిస్తున్న భక్తులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. భారత 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 10, 1922న హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో హిసార్లో తన న్యాయవాద ప్రయాణాన్ని ప్రారంభించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి చండీగఢ్కు వెళ్లారు. జూలై 2000లో హర్యానాకు అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. 2001లో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 9, 2004న పంజాబ్, హర్యానా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తర్వాత అక్టోబర్ 2018 నుంచి మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందే వరకు హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవంబర్ 2024 నుంచి సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సూర్యకాంత్ పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 15 నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్ 23న సీజేఐగా బీఆర్ గవాయ్ పదవీ విరమణ చేశారు. తర్వాత సీజేఐగా సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లోని క్లాస్ 2 ద్వారా జస్టిస్ సూర్యకాంత్ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చే కీలక ఘట్టం ఈ నెల 28వ తేదీన ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర రాజధానిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా జరగనుంది. అన్ని బ్యాంకుల భవనాలకు ఒకేసారి పునాది రాయి వేయనున్నారు. ఈ వేడుకలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిఆర్డీఏ ఇప్పటికే ఈ వివిధ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. అయితే ఒకే రోజున ఒకే వేదికపై ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9:15 ధనుర్లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ 4 మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలుమంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి ఘారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది.
మొన్న మోందా తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించగా ప్రస్తుతం సెనియార్ తుఫాన్ ఏపీ వైపుకు దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిట పీడగా మారనుంది. దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తరువాతి 48 గంటల్లో అంటే 26వ తేదీ నాటికి తుఫాన్గా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత తుఫాను ఎటువైపు పయనిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల మోందా తుఫాను ఏపీలో తీరం దాటింది. ఈ కారణంగా వారం రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే మోందా తుఫాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతిన్న పరిస్థితి. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో మరో తుఫాను ఏపీ వైపు దూసుకొస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఏపీపై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి. ఉన్న పలంగా బంగారం లాగానే ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్లో కిలో 63 రూపాయలు టమోటా ధర పలుకుతుండగా గత 10 రోజులుగా క్రమేణా పెరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధాన ఆదాయ పంటగా టమోటా సాగు చేస్తున్న రైతులు ధర ఉన్న దిగుబడి లేక దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోనే దాదాపు 10,000 హెక్టార్లలో టమోటా సాగు చేసిన రైతులు దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించారు. సీజన్ ముగుస్తున్న సమయంలో మోందా తుఫాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. వర్షాల వల్ల చీడ పురుగులతో తెగుళ్లు బెడద రైతులకు ఇబ్బందిగా మారడంతో పాటు దిగుబడి కూడా తగ్గేందుకు కారణమైంది. వర్షాల కారణంగా తేమ శాతం అధికం కావటం, టమోటా మచ్చలు ఏర్పడటంతో పాటు పొలాల్లోనే కుళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో దిగుబడిపై ప్రభావం పడటం వల్ల మదనపల్లి మార్కెట్కు దిగుబడి తగ్గింది. గతేడాది ఇదే సమయంలో రోజు సగటున దాదాపు 700 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లి మార్కెట్కు రాగా ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నులకు దిగుబడి పడిపోయింది. మదనపల్లి సరిహద్దున ఉండే కర్ణాటక ప్రాంతంలోని కోలారు, చింతామణి, ముల్బాగల్ ప్రాంతాల నుంచి కూడా ఆశించిన మేర మదనపల్లి మార్కెట్కు టమోటా దిగుబడి కావడంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా మదనపల్లి మార్కెట్లో టమోటా అందుబాటులో లేకపోవటం, మరోవైపు టమోటా కొనుగోలుకు బయట నుంచి ట్రేడర్లు కూడా ఆసక్తి చూపుతుండటంతో మదనపల్లి మార్కెట్లో టమాటాకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం 10 రూపాయలు పలికిన కిలో టమోటా ధర ఇప్పుడు ఏకంగా 60 రూపాయలకు పైగానే ఉంటోంది. మోందాతో పాటు వరుస తుఫాన్ల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కారణంగా టమోటా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన దిగుబడితో నిన్న మదనపల్లి మార్కెట్కు వచ్చిన 140 మెట్రిక్ టన్నుల టమోటా రాగా మొదటి రకం కిలో టమోటా ధర 52 రూపాయల నుంచి 63 రూపాయల వరకు పలుకగా రెండో రకం ధర 33 రూపాయల నుంచి 50 రూపాయల దాకా పలికింది. దీంతో ధరలు ఆశాజనకంగా ఉన్న దిగుబడి టమోటా సాగు చేసిన రైతులను పెరుగుతున్న ధరలు ఊరించని పరిస్థితి నెలకొంది. రైతు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు, కానీ దళారుల యొక్క ప్రమేయంతో ఈవేళ టమాటా ధర ఎవరు కొని తినలేని పరిస్థితిలో కేజీ 50-60 రూపాయలు 100 రూపాయలు పలికే పరిస్థితి వస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ధరలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దళారీ వ్యవస్థను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. టమాటా రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఏ రకంగా మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక మామిడి రైతును ఆదుకోవాలని చెప్పి మామిడి రైతాంగం, రాజకీయ పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ఆ ప్రభుత్వం దిగువచ్చి ప్రభుత్వం నేరుగా మామిడి పంటను కొని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఏ రకంగా మామిడి రైతును ఆదుకున్నారో టమాటా రైతాంగాన్ని కూడా నష్టపోయినటువంటి వారికి వాళ్ళని ఆదుకోవాలి. గిట్టుబాటు ధర కలిగించే పద్ధతిలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. దళారీ వ్యవస్థను అరికట్టాలి. టమాటా రైతాంగాన్ని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తాను. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమీ తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబర్ 25వ తేదీ మంగళవారం జరగనున్న పంచమి తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, పద్మ పుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజనీరింగ్ పనులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ భద్రతా నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా టీటీడీ భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్సీసీ విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 900, పోలీసు సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోలప్ప గార్డెన్స్లో 50, ఎస్వి హైస్కూల్ వద్ద 15, శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద 45, పూడి ఏరియాలో 25, గేట్ 4లో ఎమర్జెన్సీ 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూ లైన్లోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహారం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచికా బోర్డులు ఏర్పాటు చేశారు. వైద్య, పారామెడికల్ సిబ్బంది 3 ప్రాంతాలలో ప్రథమ చికిత్సా కేంద్రాలు, 5 అంబులెన్సులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. స్విమ్స్, రుయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలందిస్తారు. అదేవిధంగా ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పంచమీ తీర్థానికి విచ్చేసే భక్తులకు శిల్పారామం, తన్నపల్లి క్రాస్, మార్కెట్ యార్డ్, రామానాయుడు కళ్యాణ మండపం, పూడి జంక్షన్, తిరుచానూరు దళితవాడ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రముఖులకు తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో ఇప్పటికే 25 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, పంచమీ తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్ల వద్ద అదనంగా 34 స్క్రీన్లు, పద్మ సరోవరం వద్ద 4 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. హోల్డింగ్ పాయింట్ల నుండి మాత్రమే పద్మ సరోవరంకి అనుమతించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల నుండి తిరుచానూరు పద్మ సరోవరానికి చేరుకోవాల్సి ఉంటుంది. భక్తుల కోసం జడ్పీ హైస్కూల్, పూడి ఏరియా, నవజీవన్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల నుండి మాత్రమే భక్తులు పద్మ సరోవరంకి చేరుకోవాల్సి ఉంటుంది. పంచమీ తీర్థంలో భక్తులకు సేవలందించేందుకు దాదాపు 900 మంది శ్రీవారి సేవకులు టీటీడీలోని వివిధ విభాగాలలో సేవలందిస్తారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమీ తీర్థం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. పద్మ పుష్కరిణిలో మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కుంభలగ్నంలో చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువు లోపల పరిష్కరించాలని, పెండింగ్ ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులను సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి స్వీకరించిన ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధించిన జిల్లా అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఏర్పేడు మండలం అంజిమేడు పంచాయతీ పోతుమానుగుంట అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న నిర్మల అనే మహిళను తమ కుటుంబ సమస్యల కారణాలు చూపి వేధిస్తున్నారని జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 23 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు కమిషనర్ను కోరారు.
రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని పెరుమాల్ హాస్పిటల్ వద్ద చెత్త ఎక్కువగా ఉంది తొలగించాలని, నారాయణపురం విద్యుత్ స్తంభాలు మార్చాలని, భూగర్భ డ్రైనేజ్ లీకేజీలను అరికట్టాలని, మారుతీనగర్లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, తిమ్మినాయుడుపాలెంలోని 2 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, న్యూ బాలాజీ కాలనీలో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, టిడ్గో ఇండ్ల కొరకు డబ్బులు కట్టాము, మాకు ఇంకా ఇవ్వలేదు, మాకు ఇల్లులు ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ఇటీవల జరిగిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతూ తిరుపతికి చెందిన న్యాయవాది కె విజయ్ కిరణ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. పోలీసుల మీద ఎఫ్ఐఆర్ కట్టడంతో పాటుగా ఇంపార్షియల్గా అంటే న్యూట్రల్ బాడీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులు కాకుండా ఇంకెవరైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి గైడ్లైన్ కూడా ఉన్నది. మరి అది అంతవరకు ఇనిషియేట్ కాలేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఏది పబ్లిష్ కాలేదు పోలీస్ వర్గాల నుంచి. అదేవిధంగా అక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే న్యూట్రల్గా ఉన్న సాక్షులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఏమీ పబ్లిష్ కాలేదు. అలాగే ఒక మహిళా నక్సలైట్ లేదా మావోయిస్ట్ ఆ ఎన్కౌంటర్లో భాగంగా మరణించారని చెప్పి పోలీసులు పేర్కొనడం జరిగింది. ఒక మహిళ యొక్క అన్యాచురల్ డెత్, అసహజ మరణం విషయంలో మరి మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి. మరి అక్కడ జరిగిందా లేదనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ టోటల్గా కన్సీల్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం సంస్థాగతంగా బలపడడానికి సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగిందని తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ బాలగురువం బాబు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీ తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ బాలగురువం బాబు పిలుపునిచ్చారు. తిరుచానూరులోని స్థానిక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ పరిశీలకురాలు, పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా గురువం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేపట్టి తద్వారా రాహుల్ గాంధీ నాయకత్వంలోని పనిచేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేడంను పంపించినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ప్రజాస్వామికబద్ధంగా ఆర్గనైజేషన్స్ నడిపించాలని, బడుగు బలహీన వర్గాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు అయ్యేటటువంటి అవకాశాలు కావచ్చు, సిటీ ప్రెసిడెంట్లు అయ్యే అవకాశాలు కావచ్చు, మండల అధ్యక్షులు అయ్యే అవకాశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో వచ్చేటటువంటి అవకాశాలు కావచ్చు, ప్రతి పదవులను కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయించడం జరుగుతుంది. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహర్రావు పేర్కొన్నారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆవరణలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖ కార్యాలయంలో నూతనంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయటం ద్వారా కలిగేటువంటి అపోహాలు వీడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. అనేక సందర్భాలలో రక్తం అందక రోగులు మృత్యువాత పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకొని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటం అభినందనీయమని, డోనార్స్తో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారికి రక్తదానం అందించడమే రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన ధ్యేయమని చెప్పుకొచ్చారు. అత్యవసర సేవలలో రెడ్ క్రాస్ ఎక్కడైనా సేవలందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని అభినందనలు తెలిపారు. రాబోయే రోజులలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేసి ప్రజలందరూ ఉపయోగపడే విధంగా సేవలందించాలని ఆకాంక్షించారు. మానవీయ విలువలు అంతరించిపోతున్న నేపథ్యంలో పరస్పర సహాయ సహకారాలు అందించుకోవటం ముఖ్యమని, ఆ దిశగా యువత అందరికీ స్ఫూర్తిదాతలుగా నిలవాలంటే రక్తదాతలు కావాలని పిలుపునిచ్చారు. దీన్ని కానీ సద్వినియోగం చేసుకోగలిగితే అట్లాగే వాళ్ళు అకేషన్స్ పరంగా అందరూ ఇస్తూ ఉంటాం. బ్లడ్ డొనేషన్ చేస్తే ప్రాణం కాపాడొచ్చు అని చెప్పనే సిద్ధాంతం ఉంది కాబట్టి
మనం బ్లడ్ని డొనేట్ చేస్తే ఒక మనిషి ప్రాణమే కాకుండా 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది ఇప్పుడు. అట్లా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో పరిసరాల్లో కూడా మనం బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు ఏదైతే కాళహస్తి, సూలూరుపేట, గూడూరు ఇవన్నీ దగ్గరలో కూడా మనం ఇక్కడ నుండి బ్లడ్ వాళ్ళకి ఇచ్చి అక్కడ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విధంగా దీన్ని విస్తరింపజేయాలని ఇంకా రాబోయే రోజుల్లో ఆర్ఫనేజ్ హోము, పూర్ హోమ్గా కిందకి క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా చేయాలని చెప్పని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా మేము అక్టోబర్ 6వ తారీఖున అంటే దగ్గర 1 నెల రోజుల లోపలనే దీన్ని అంతా కూడా రెడీ చేసి చేయడం జరిగింది. దీనికి ఫార్మాలిటీ కోసం ఏదైతే లైసెన్స్ ప్రాసెస్ జరుగుతుందో ఆ ఇన్స్పెక్షన్ అనేది ఈరోజు జరిగింది. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఎమర్జెన్సీ, ఎందుకంటే తిరుపతి అంటేనే ఒకటి ఎడ్యుకేషన్ హబ్ లేదా మెడికల్ హబ్ అంటారు. అట్లా తిరుపతిలో ఉన్న హాస్పిటల్స్లో ఎక్కడో చోట మనం ప్రతినిత్యం చూస్తుంటాం రక్తం దొరక్క పేషెంట్స్ అంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ అంతా ఒక్కొక్క బ్లడ్ బ్యాంక్ మెట్లు ఎక్కుతుంటారు. అటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మన సరఫరాకి డిమాండ్కి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి కావాల్సినంత బ్లడ్ రెడ్ క్రాస్ అంటే అందరూ ముందుకొచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం పెట్టిన ఈ అనతికాలంలోనే చాలామంది దీంట్లో ఎన్రోల్ అవుతున్నారు. ఇది శుభ పరిమాణం. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరి ఈ మానవ సేవ చేస్తున్న వాళ్ళది కూడా చేయూత ఇవ్వాలని కోరుకుంటూ, తిరుచానూరులో యోగి మల్లవరం ప్రభుత్వ చెరువు భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలోని యోగమల్లవరం గ్రామంలోని ప్రభుత్వ చెరువు భూమి సర్వే నంబర్ 1/1/2లో ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించుకున్న వారిపైన రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కబ్జా చేసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో తిరుపతి రూరల్ సిపిఎం మండలం కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు. దాదాపు అక్కడ 300-400 మంది ఇల్లు నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి స్థలం అది. అట్లాంటి స్థలాన్ని 1 సెంటు 2 సెంట్లు ఇట్లాంటివి అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆక్రమించుకొని ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి చెరువు నిన్న కూడా ఆ చెరువుకు సంబంధించినటువంటిది మొత్తం కూడా జేసీబీని తీసుకొని వచ్చి ట్రాక్టర్లు తీసుకొని వచ్చి అక్కడ క్లీన్ చేసి దాన్ని చేస్తే అధికారులకు చెప్తే అధికారులను కొనేసినాము, ఎమ్మెల్యేని కొనేసినాము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విఆర్ఓను కొనేసినాము, సర్పంచ్తో మాట్లాడినాము. అన్ని రకాలైనటువంటి కబ్జాదారులకు అండగా ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పైన కబ్జాదారులకు అండగా నిలబడుతున్నారు తప్ప అక్కడ భూమిని రక్షిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 145వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య సమాజానికి చేసిన సేవలను స్మరించుకొని అమర్ రహే భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గూండాల గోపీనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో కృష్ణమూర్తి రెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పూర్వపు మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు, సహకార రంగంలో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకుని మొట్టమొదటిసారిగా స్థాపించి రైతులకు ఆర్థికంగా వారి ఆదుకున్నటువంటి మహనీయులు, రైతు బాంధవుడుగా పేరుగాంచినటువంటి మహనీయులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 145వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాములవారి దక్షిణ మాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద కూటమి నాయకులు మరియు మా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులతో సంయుక్తంగా వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో పలు అభివృద్ధి పనులను ప్రైవేటు రంగ సంస్థలకు అప్పగించడంపై సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు అమరావతి నగరాన్ని పీపీపీ మోడల్ కింద అమరావతి నగరంలో రోడ్లు, కరెంటు,
డ్రైనేజీ, పార్కులు, ఇక్కడ సమస్తం ప్రైవేటు యాజమాన్యం కింద ఆ నగరాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నగరంతో పాటు రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్కి దారాదత్తం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ప్రభుత్వం ఉన్నది పరిపాలన చేయడానికా, ప్రైవేట్ వాళ్ళకి మొత్తం సమస్త సేవలు ప్రభుత్వానికి కట్టబెట్టడానికా? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగానే మీరందరూ చూశారు, 15 మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని అంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ పీపీపీ అనేటువంటి మోడలు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టుగా మొత్తం రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి సేవల్ని, నగరాల్ని నిర్మించే దాంట్లో పూర్తిగా మన రాజధాని నగరం అనుకున్నాం. రాజధాని నగరం నిర్మించే బాధ్యత మాది అని చెప్పేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నాడు. తిరుపతి తిమ్మినాడుపాలెం కూరపాటి లేఅవుట్లో రోడ్డు మార్గం లేకపోవడంతో గుంతల రోడ్లో వాహన చోదకులు నడుపుతూ నరకయాతన చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మొత్తం జలమయమయ్యి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూరపాటి లేఅవుట్లో వాహనాలు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో అటుగా వెళుతున్న పాదచారులు, స్థానికులు ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా స్థానికులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ కపిల్ తీర్థం నుండి జాలువారే నీరు నేరుగా చెరువులోకి వెళ్లేందుకు కల్వర్ట్లు నిర్మిస్తున్నారని, దీంతో అటుగా వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్లు బ్లాకు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చీకటి కొడితే వీధి లైట్లు వెలగకపోవడంతో అంధకారంలో తాము నివసిస్తున్నామని, అనేకమార్లు గుంతల రోడ్ల ప్రయాణించి కింద పడి హాస్పిటల్ పాలైన ఘటనలు అనేకమని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకుని తమ కాలనీలో రోడ్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఒక 500 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. వీటన్నిటికీ ఏకైక దారి ఈ లేపాక్షి హాస్పిటల్ రోడ్డు. ఈ రోడ్డుని కల్వర్ట్ కోసం రెడీ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా రెడీ చేయకుండా మా ఇక్కడ ఉండే కుటుంబాలందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట అయితే స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆల్టర్నేటివ్ రోడ్ అనేది మాకు కల్పించాలని చెప్పి గవర్నమెంట్ ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ జరిగే వర్క్ వచ్చి కాలువ వర్క్ అండి. అది కూడా దాదాపు తొందరగా చేయొచ్చు, బట్ చాలా డిలేగా చేస్తున్నారు. దానివల్ల ఒక 1000 కుటుంబాలు బాధపడుతున్నాయి. దయచేసి మున్సిపల్ అధికారులు ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత రవినాయుడు గారు ఉండే శాప్ చైర్మన్ గారు ఉండే రోడ్డు కూడా అక్కడ ఉంది. ఆ రోడ్ అయినా ఈ రోడ్ అయినా ఏదైనా ఒక రోడ్డు రెడీ చేసి ఇచ్చి ఆల్టర్నేటివ్ గా వర్క్ ఫినిష్ చేసుకుంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. తిరుపతి నగరంలో అంతర్గత డ్రైనేజీ సమస్య రోజు ఏదో ఒక ప్రాంతంలో స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. తిరుపతి ద్వారకా నగర్లో గత కొద్ది రోజులుగా అంతర్గత డ్రైనేజీ పూర్తిగా నిలిచిపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. చిన్నపాటి వర్షాలకు సైతం డ్రైనేజీ నీరు పూర్తిగా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా తయారవుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ నిల్వ ఉండటంతో దోమలు అధికంగా చేరడంతో విషజ్వరాలతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ప్రబలుతూ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సమస్యపై నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించుకున్న తగు చర్యలు చేపట్టకపోవటం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని వేడుకుంటున్నారు. ద్వారకా నగర్లో వర్షం పడినప్పుడు ఎక్కువగా డ్రైనేజ్ వాటర్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో వారంలో కనీసం అంటే 2-3 రోజులు బ్లాక్ అయిపోయి వాటర్ అంతా బయట రావడము. సో ఎక్కువగా దోమలు, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల కూడా దోమలతో చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. వర్షం పడినప్పుడు కానీ వర్షం లేనప్పుడు కానీ ఈ డ్రైనేజ్ ఫుల్ అయ్యే నీళ్లు ఫ్లోగా రావడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ అయ్యి తద్వారా దోమలు విపరీతంగా ప్రవహించి పిల్లలు స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఇబ్బందికరంగా స్కూల్లో జ్వరానికి వల్ల పిల్లలు స్కూల్కి కూడా రాలేకపోతున్నారు. సో దీనికి ఒక మన కార్పొరేషన్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ద్వారకానగర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,445 రూపాయలు.
వెండి 1 కేజీ ధర 1,58,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 163 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమరావతిలో 25 బ్యాంకు భవనాలకు ఒకేసారి శంకుస్థాపన. పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రేపే పంచమి తీర్థం వేడుకలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. నేత్రపర్వంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. తన్మయత్వంలో వాహన సేవలను తిలకిస్తున్న భక్తులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారుల ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.